వైఎస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతున్నారు. సార్ లైవ్ చూద్దాం. మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్, కామన్ కన్సెన్సస్ అని చెప్పి ఈ జీవో 528 విడుదల చేశారు. నిన్న బిల్లు చట్టమైన తర్వాత 528 జీవోని, అలాగే 548 రెండు జీవోలను విడుదల చేశారు. ఆ జీవోలో వాటర్ యూజర్స్ అంటే మనకి ఆయకట్టుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జనరల్ ఇచ్చేసి అందుట్లో కామన్ కన్సెన్సస్ ద్వారా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ని, సభ్యుల్ని ఎన్నుకునే పరిస్థితి తెచ్చిపెట్టారు. ఇది ఎక్కడ కూడా జరిగే పరిస్థితి లేదు. తర్వాత ఇందులో 3 సిస్టమ్స్ ఉన్నాయి. వాటర్ బాడీస్ అంటే కింది స్థాయిలో చెరువులు, కాలువలు, వీటికి సంబంధించినటువంటిది. రెండవది డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్, కెనాల్ సిస్టమ్. మూడవది ప్రాజెక్ట్ సిస్టమ్. 3 లెవెల్స్లో ఉన్నటువంటి అత్యంత కీలకమైన ఈ నీటి పారుదల వ్యవస్థలో ఎన్నిక ప్రక్రియ కాకుండా దీన్ని మీరు కామన్ కన్సెన్సస్ పేరుతో, అది కూడా పర్మనెంట్ కాదు, ఇది శాశ్వతంగా ఈ బాడీ ఉండదండి. ఇప్పటి వరకు అధికారులు ఏదైతే ఈ టర్మ్ అయిపోయిన తర్వాత కంటిన్యూ చేస్తున్నారో ఆ అధికారుల నుంచి తీసి రైతాంగానికి కట్టబెట్టాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని అధ్యక్ష, ఉపాధ్యక్ష కార్యదర్శులుగా నియమించుకోవటానికి ఇట్ ఈజ్ ఎ ట్రాన్సిషనల్ అరేంజ్మెంట్. ఇది కొంత మేరకు మాత్రమే ఉంటుందని చెప్పి బిల్లులో చెప్పి దీనికి ఎంత కాల పరిమితి అన్నటువంటిది నిర్ణయించలేదు.